విరామం తర్వాత లక్స్ ఫెస్టివ్ లో సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు మీకు ఇంకొక చార్ట్ చూపించలేదండి, ఇదిగో చూడండి. పిల్లల్ని ఎంతో ఆకర్షించే ఏబిసిడీలు అండి ఇవి. అమ్మలు ఇలా ఓ చార్ట్ ని కలర్ఫుల్ గా తయారు చేసి చూపిస్తే, ఏబిసిడీ నేర్పిస్తే పిల్లలు చాలా ఈజీగా ఇట్టే నేర్చుకుంటారు. ఇక్కడ చూసారా ఈ ఎలిఫెంట్ గా ఎంత బాగా మారిపోయిందో. అలాగే ఎఫ్ తో మన జాతీయ జెండా చాలా చక్కగా ఉంది కదా. కే కూడా చూడండి ఒకసారి. అలాగే ఎస్ అయితే చిన్న పిచ్చుకల భలే ప్రయత్నం చేశారండి సరస్వతి గారు. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఓ మంచి ఆలోచనని మాతో పంచుకున్నారండి సరస్వతి గారు. చాలా బాగుందండి మీ ప్రయత్నం. అమ్మలందరూ ఇలా అక్షరాలతో ప్రయోగాలు చేస్తూ పిల్లలకు నేర్పిస్తే తప్పకుండా అది వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతుందండి. పిల్లలకే కాదు అమ్మలకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ఏమంటారు? ప్రయత్నించి చూస్తారు కదా. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. చూడండి చేయండి కార్యక్రమంలో ఈరోజు మీకు ఒక అందమైన క్రాఫ్ట్ ని పరిచయం చేయబోతున్నాం. ఆ క్రాఫ్ట్ ఏంటని ఆలోచిస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, ఈ బొమ్మ ఎంత అందంగా ఉంది కదా. ఇంత అందమైన బొమ్మల్ని మనం వేస్ట్ గా పడేసే ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేసుకోవచ్చట. సో ఈ బొమ్మను చూస్తే మనకు వేస్ట్ గా పడేసే ప్లాస్టిక్ బాటిల్స్ లాగా కనిపించట్లేదు కదా. మరి మీకు కూడా ఈ బాటిల్స్ తోటి అందమైన బొమ్మల్ని ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని కదా. మరి ఆలస్యం చేయకుండా మన ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మురళీధర్ గారిని అడిగి తెలుసుకుందామా? హలో మురళీధర్ గారు. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నాది ఇక్కడ సెకండరీలో ఉందండి. నేను నా ఇన్స్టిట్యూట్ ఉంది, నేను ఇలాంటి ఐటమ్స్ నేర్పిస్తాను. ఓకే, మీ హాబీస్ ఏంటండి? హాబీస్ నేను టీచింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు. హాబీ నేను టీచింగ్. అంటే టీచింగ్ జనరల్ క్రాఫ్ట్స్ అంతా ప్రతి ఐటమ్స్ అది ఓన్ క్రియేషన్ ఉంటుంది. కాపీ చేసి నేర్పాను. నా ఐటమ్స్ అన్ని కొత్తగా ఉంటుంది. సో అలాంటి ఇది ఒక ఐటమ్ నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. ఇది మనం బాటిల్స్ తో మనం బ్యూటిఫుల్ ఫిగర్స్ తయారు చేసుకోవచ్చు. ఇది మన ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ అవసరం కొనే వస్తువులు ఏం లేదు, అన్ని మన దగ్గర ఉన్న వస్తువులతో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఒక ఐటమ్ చూపెడుతున్నాను. అది చాలా సింపుల్ గా నేను చూపెడతాను. సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఏమవుతుంది, బాటిల్స్ మన పాత అవసరం లేని బాటిల్స్, పేపర్, క్లే కావాలి. ఆ క్లే ఒకటి స్పెషల్, వేరే ఏ అక్కర్లేదండి. దీనికి అవసరమైన వస్తువు ఇక్కడ ఉంది. ఒక పెద్ద బాటిల్ తీసుకోవాలండి. పెద్ద బాటిల్ తీసుకున్నాక ఇది బాడీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికి హెడ్. ఇప్పుడు ఈ రెండు బాడీ మనం ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలంటే ఏదన్నా సపోర్ట్ గా తీసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్ అండ్ హెడ్ పార్ట్ ఇది. ఇప్పుడు ఇది క్లే అండి. ఈ క్లే ఇలా స్పెషాలిటీ అనేది ఎక్కువ ఫ్రెండ్లీ క్లే. దీంతో దీనిలో ఏం కెమికల్స్ లేవు. మనం ఇది ఇంట్లో వాడుకున్న పిల్లలకు ఏదైనా హార్మ్ఫుల్ కాదు. ఇది దీంతో ఇది స్పెషాలిటీ అంటే క్రాక్ రాదు. లైట్ వెయిట్ కూడా. దీంతో మనం దీన్ని నెక్ పార్ట్ కావాలి. ఈ క్లే ప్రస్తుతం నా దగ్గర ఉందండి. నేను తయారు చేసి త్రూఅవుట్ షాప్లలో కూడా ఇస్తున్నాను. అక్కడ నుంచి తీసుకోవచ్చు. క్లే కావాలి అంటే మనం ఏం అడగాలి? క్లే ఇది మురళీధర్స్ ఎక్కువ ఫ్రెండ్లీ క్లే అనాలి. క్లే అనాలి. సో ఈ క్లేతో ఎన్ని ఐటమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ నెక్ చేస్తున్నాం. దీంతో ఈ క్లేతో చాలా తొందరగా మోల్డింగ్ అయిపోయింది. మనం ఎలా కావాలి చేసుకోవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ చాలా డిఫికల్ట్ చేయడానికి. సో ఇది ఈజీ స్టిక్ అయిపోతుంది. ఇలా అన్ని రకాల గ్లూ ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి వేరే సపరేట్ గ్లూ కూడా వాడే అవసరం లేదు. మిక్స్ అయింది. సో ఇలా ఇప్పుడు హెడ్ బాడీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫేస్. సో ఫేస్ అంటే పార్ట్ ఎక్కడ వస్తుందండి ఎగ్జాక్ట్ గా? ఈ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు బాడీ పార్ట్ ఇది. సో ఈ బాడీ ఇక్కడ నుంచి వస్తుంది తల ఇది. సో ఈ పార్ట్ మనకు తల పడుతుంది. ఆల్రెడీ మనకు రౌండ్ షేప్, మనకు ఆల్రెడీ షేప్ వచ్చింది. బాడీ షేప్, తల షేప్ వచ్చింది. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం ముక్కు పార్ట్ చేస్తున్నాము. దీనికి ఒక సన్న ఒక లేయర్ పెట్టేసినట్టు ఇంకా బాగుంటుంది. దీనికి ఒక లేయర్ పెట్టాలి ఫస్ట్. హార్డ్ అయిపోతుంది, థిక్నెస్ పెరుగుతుంది. సో ఇలా ఈ సాఫ్ట్ టైంగా స్టిఫ్నెస్ వస్తుంది.
కొంచెం అదే చెప్పాను కదా, చాలా రఫ్ గా ముందు ఒకసారి కోటింగ్ ఇచ్చేయాలి దానికి బాడీ మొత్తం. యాక్చువల్లీ కొద్దిగా ఆరిన తర్వాత చేస్తే ఇంకా కోటింగ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఆరాలి, ఆరిన తర్వాత ఇంకా ఫినిషింగ్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర టైం ఇప్పుడు తక్కువ ఉన్నది నేను ఇప్పుడు డైరెక్ట్ పెట్టిస్తున్నాను. నేను ఫుల్ గా కోటింగ్ ఇచ్చేయాలి, క్లే కోటింగ్ బాడీ మొత్తం ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మొత్తం ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత అది కూడా డ్రై అయిపోయినాక తర్వాత దాన్ని మళ్ళీ క్లే పెట్టి షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఫేస్ మౌల్డ్ చేయాలి అంటే ఫస్ట్ ముక్ చేయాలి అని చెప్పారు నర్స్, తర్వాత నెక్స్ట్ దీన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఫోర్ హెడ్ చూసుకోవాలి, అంటే ఈ పార్ట్ లో కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి, దాన్ని అరేంజ్ చేసుకోవాలి. అంటే ఫోర్ హెడ్ కొంచెం ఇలా హైట్ వస్తుంది. దీని తర్వాత లిప్స్ పార్ట్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద టూల్ కూడా అక్కర్లేదండి, ఇలాంటి బ్రోకన్ నైఫ్ ఏదైనా కానీ దాంతో మనం చేసుకోవచ్చు. దీనికి క్లే టూల్స్ అవన్నీ ఎక్స్పెన్సివ్ టూల్స్ ఏం అవసరం లేదు. సో ఇది ముక్కు పార్ట్ మనం ఇప్పటివరకు ఏం చేసాము. ఇప్పుడు దీని తర్వాత దాని కింది భాగం లిప్స్కి వస్తుంది. ఫేస్ మౌల్డ్ చేయాలి అంటే కొంచెం కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. కొద్దిగా ఎనాటమీ వచ్చే వాళ్ళకి చాలా ఈజీ వస్తుంది, డ్రాయింగ్ స్కెచింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ. లేకపోతే కొద్దిగా ప్రాక్టీస్ చేసి వస్తుంది, అంటే క్యాల్కులేషన్ ఏం లేదు. ఇంత పార్ట్ ని మనం 3 పార్ట్ కౌంట్ చేయాలి. సెంటర్ పార్ట్ లో ముక్కు వస్తుంది, పైన పార్ట్ లో కన్ను వస్తుంది, కింద పార్ట్ లో సెంటర్ లో లిప్స్ వస్తుంది. ముందు ఎక్కువ వాటర్ వాడుకుంటూనే చేసుకోవచ్చు. ఒక క్వాంటిటీ మనకు సరిపోయింది అనిపిస్తే తర్వాత కొద్ది వాటర్తో స్మూత్ చేసుకోవచ్చు. వాటర్ కూడా ఎంత తక్కువ వాటర్ అంత మంచిది, ఇప్పుడు మరి చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్మూత్ చేసుకోవచ్చు. ఇలా అంటే పొడిగా కాకుండా ఇలానే దొరుకుతుంది, రెడీగా దొరుకుతుంది. సో ఇందులో ఫంగస్ ఏం రావు, ఇందులో ఫంగస్ రాదు, చింపాడుతుంది. ఇప్పుడు సింపుల్ ఫిగర్ అయింది. ఇప్పుడు దీనికి సపోజ్ మనకి కొద్దిగా స్మైలింగ్ కావాలి. స్మైలింగ్ కావాలంటే ఈ పార్ట్ ని కొద్దిగా డెప్త్ ఇవ్వాలండి, ఈ పార్ట్ ని డెప్త్ ఇవ్వాలి. కొంచెం డెప్త్ తర్వాత ఇప్పుడు స్మూత్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎంత ఫిగర్ అయిపోయింది నాకు షేప్ వచ్చేసింది, అది బాగా షేప్. ఇప్పుడు దీన్ని మీరు స్మూత్ చేసుకోండి. ఎక్కువ వాటర్ కూడా పెట్టద్దు, ఒక ఫిగర్ పెట్టేసిన తర్వాత మనం వెయిట్ చేసుకుంటే స్మూత్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం నోస్ కరెక్ట్ ప్లేస్మెంట్ చూసుకొని నోస్ ఫిక్స్ చేసుకుంటే తర్వాత ఫోర్ హెడ్, తర్వాత లిప్స్, తర్వాత చిన్న లెవెలింగ్ అయిపోయినాక లాస్ట్ లో కన్ను పెట్టుకోవచ్చు. కన్ను పెట్టిన కూడా చాలా ఈజీ మెథడ్ ఉంది కన్ను పెట్టింది. జస్ట్ ఒక ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ ఇలా పెట్టాలండి, అప్పర్ భాగం కలిపేయాలండి. కొద్దిగా లిడ్ పార్ట్ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇది సపోజ్ మీకు క్లోజ్ అయ్యి కావాలంటే ఇలా వదిలేయచ్చు, ఓపెన్ కావాలంటే కొద్దిగా దీన్ని ఇలా చేసుకోవాలి. క్లోజ్ అయ్యి కావాలంటే హాఫ్ అలాగే పెట్టేసుకోవచ్చు. ఇలా కవర్ చేస్తే మిక్స్ చేసేయాలండి. ఇది కూడా కొద్దిగా షేప్ ఇవ్వచ్చు, మీరు కావాలంటే షేప్ వేస్తే ఇట్లా క్లోజ్ పార్ట్. ఇది ఓపెన్ కావాలంటే మనం ఫింగర్ తో ఓపెన్. లిడ్స్ లాగా కావాలంటే కొంచెం పైకి వచ్చేస్తే లిడ్ లాగా వస్తుంది. ఇంకా కొద్దిగా డెప్త్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఆ లిడ్ మీకు కొద్దిగా ఎక్కువ డెప్త్ కనబడాలి. ఇది రఫ్ గా మనం చేసాము. ఇది కొద్దిగా ఒక 2-3 hours ఆరిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. గట్టి పడినప్పుడు మనం స్మూత్ చేస్తుంటే ఇలాంటి పీసెస్ ఇట్లా కనబడవు, స్మూత్ గా అవుతుంది. లిప్స్ మరి అప్పుడు కొద్దిగా షేప్ ఇవ్వచ్చు, డెప్త్ ఇవ్వచ్చు, అన్ని తీసుకోవచ్చు. దాని తర్వాత ఇయర్ పెట్టుకోవచ్చు, చెవులు పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ గా చేసేస్తున్నారు, అంటే నోస్ కానీ లిప్స్ కానీ ఇలా చూస్తే అన్ని అంటే షేప్ వచ్చేసింది ఇంకా ఫేస్. మరి రాని వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇదే పద్ధతి ఇప్పుడు చూసారు కదా, చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. శాండ్ పేపర్ తో మనం స్మూత్ చేసుకోవాలి. ఎక్సెస్ క్లియర్ అన్ని బయటకు వచ్చేస్తుంది, లెవెలింగ్ వచ్చేస్తుంది. లెవెలింగ్ వచ్చిన తర్వాత డెకరేషన్ బట్టర్ దీనికి ఇలా క్లాత్ కూడా పెట్టుకోవచ్చు, పన్ను పెట్టుకోవచ్చు. ఫిగర్ చేసినప్పుడు
హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్ గా ఇలా రోల్ చేసుకొని ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలో పెట్టుకోవచ్చు. ఇది వారి కొద్దిగా అన్ఫినిష్డ్ గా ఉంది, రఫ్ గా ఉంది, చాలా వెట్ గా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఒక 1-2 అవర్ తర్వాత కొద్దిగా హార్డ్ అవుతుంది. హార్డ్ అయినప్పుడు దీని ఫ్యూచర్స్ కు చాలా షార్ప్నెస్ ఇవ్వచ్చు. టైమింగ్ ఎలా చూసుకోవాలి సార్? కొద్దిగా ఆడుతుంటుంది. ఇప్పుడు సమ్మర్ అంటే కొద్దిగా హాఫ్ అన్ అవర్ కూడా సరిపోతుంది. వింటర్ ఈ సీజన్ లో కొద్దిగా టైం పడుతుంది. చెక్ చేసుకుంటే కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది మనకు. అప్పుడు ఇవన్నీ ఫినిషింగ్ బాగా వస్తుంది. డీటెయిల్ వర్క్, దాని ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఫ్యూచర్స్ అన్ని షార్ప్ ఫ్యూచర్స్ పెట్టుకోవచ్చు. లిప్స్ అయినా కానీ చేసుకున్నాక మీరు ఫుల్ గా డ్రై అయిపోయినప్పుడు స్మూత్ గా వేసి తర్వాత కలర్స్ వేసుకోవచ్చు. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత చేసుకున్న తర్వాత ఫుల్ గా డ్రై అంటే 1 డే, సెకండ్ డే మీరు శాండ్ పేపర్ తో దీన్ని ఎంత స్మూత్ కావాలో స్మూత్ చేసుకోవచ్చు. వెయిట్ చేయాలి. ఓవర్ నైట్ వెయిట్ చేసినా పర్వాలేదు, ఫుల్ గా ఆడిపోతుంది. ఆడిపోయినప్పుడు దానికి పేపర్ తో స్మూత్ చేసుకోవచ్చు. స్మూత్ చేసుకుంటే మీరు ఏ కలర్స్ అయినా మీకు నచ్చిన కలర్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కలర్స్ వేసుకోవాలండి. ఏ కలర్ అయినా సింగిల్ కలర్ వేసుకోవచ్చు, మల్టీ కలర్ వేసుకోవచ్చు. ఇక మన ఇంటి కలర్ స్కీమ్ తో ఫర్నిచర్ తో మ్యాచ్ అయ్యే కలర్ కూడా వేసుకోవచ్చు. సో దీన్ని మెటాలిక్ ఫినిష్ చేసుకోవచ్చు, స్టోన్ ఫినిష్ చేసుకోవచ్చు, వుడెన్ ఫినిష్ చేసుకోవచ్చు. మల్టీ కలర్స్ ఏదైనా వాడుకోవచ్చు. దీనికి మన స్కిల్ పైన కూడా డిపెండ్ ఉంది. ఏం లేదు, దీనికి జస్ట్ కోటింగ్ ఇచ్చేయాలి, వైట్ కోటింగ్. తర్వాత మీరు దీనిపైన స్కెచ్ పెన్సిల్ తో అవుట్లైన్ వేసుకొని ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక అవుట్లైన్ ఇచ్చేయాలి. పెన్సిల్ లైన్ ఇచ్చినా పర్వాలేదు. తర్వాత మీరు అవుట్లైన్ తీసుకొని ఫిల్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఫేస్ మాత్రమే మౌల్డ్ చేసాం క్లే తోటి. మనం క్లే వాడిన వస్తువు ఓన్లీ జ్యువెలరీ, హెయిర్ పార్ట్ వాడాం. వేరంతా యాజ్ ఇట్ ఈస్ బాటిల్ సైజ్. బాటిల్ ఒక షేప్ లాగా బటన్స్, జ్యువెలరీ ఏది కావాలో మీరు చేసుకోవచ్చు. మరి ఇంకా ఇందులో శాంపిల్స్ ఉన్నాయండి? చేశానండి. ఇంకా చాలా శాంపిల్స్ ఉన్నాయి. కలర్ వేసిన శాంపిల్స్ ఇంకా 2 ఉన్నాయి, ఇప్పుడు చూపెడతాను. నిజంగా చాలా బాగున్నాయండి. బొమ్మలు దూరం నుంచి చూస్తుంటే రియల్ గా మనం ఫిగర్స్ ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇందులో మనం ఇదే కాక ఫిగర్స్ కాక వేరే బర్డ్స్, పెంగ్విన్, రాబర్ట్స్, పిల్లలు చిన్న పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంకోటి జాగ్రత్త పడాలంటే ఇందులో మీరు చేసినప్పుడు మనకి ఇక్కడ వెయిట్ పెరిగిపోతుందా అంటే ఇందులో కొద్దిగా వెయిట్ కావాలని రాళ్ళు వేసుకోవచ్చు, శాండ్ వేసుకోవచ్చు. కొద్దిగా వెయిట్ కింద ఎక్కువ ఉండాలని ఇక్కడ పడిపోతుంది, బ్యాలెన్స్ కాదు. ఇంకో ఐటమ్ ఏంటంటే ఇందులో జ్యువెలరీ కూడా దీని లిడ్, బాటిల్ లిడ్ తోనే జ్యువెలరీ కూడా చేలో పెట్టుకోవచ్చు. క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. క్లాత్ పెట్టడానికి కూడా పళ్ళు లాగా వాడుకోవచ్చు. తర్వాత ఇది కూడా క్లాత్ పెట్టాను. ఇక్కడ క్లాత్ పెట్టి క్లే కోటింగ్ ఇస్తే మీకు ఆ క్లాత్ లాగా అనిపించదు. అది కూడా అందులో ఒక పార్ట్ అనిపిస్తుంది. సో దీనికి సపరేట్ వేరే ఐటమ్ కొని పెట్టే అవసరం లేదు, మనం ఉన్న వస్తువుని చేసుకోవచ్చు. ఇంత నుంచి బొమ్మలు తయారు చేయడం మా సఖీ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధర్ గారు. థ్యాంక్ యూ అండి.